నమస్కారం అండి. శవాసనం, అమృతాసనం లేదా మృతాసనం అంటారు. మనమైతే అమృతాసనం అంటాం. ఇది వేసే విధానం ఒకసారి తెలియజేస్తాను. వెల్లికిలా పడుకుంటారు. 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టుండాలి. అలాగే 2 కాళ్ళు కూడా దూరంగా వెడల్పుగా పెట్టుకొని నిశ్చలంగా విశ్రాంతిగా పడుకోవడమే. మనం చేయగలిసిన పని ఏమీ ఉండదు. ఒక్కటే మన శ్వాసని జాగ్రత్తగా గమనించడమే. ఆ శ్వాసను గమనిస్తున్నప్పుడు మన బాడీని హీలింగ్ చేసుకున్నట్లాగా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఒక్కొక్క అంగాన్ని మనం మెడిటేట్ చేసుకుంటూ వెళ్ళడమే. శవం వల్లే కదలకుండా పడుకును అంటారు, కానీ మనం దీన్ని అమృతాసనం అని అంటాం. అమృతం అయితే ఎంతైతే మనకి జీవి కలకాలం ఉండడానికి అమృతం తాగాలనుకుంటారో, అలాగే ఆసనాల్లో ఇది అమృతాసనం. ఏ ఆసనం వేసిన తర్వాతైనా ఒకసారి శవాసనం వేసి మీరు లేస్తే ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, మానసికోల్లాసంతో మీరుంటారు. శవాసనం విధానం ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. చక్కగా మీరు పడుకున్నారు. ఏవి తగలకుండా బాడీకి చక్కగా హాయిగా, ఆనందంగా హాయిగా ఉంది. హాయిగా ఉంది. హాయిగా ఉంది. తప్పనిసరిగా కళ్ళు మాత్రం మూసుకోవాలండి. బాడీ కదలికలు ఏం లేకుండా హాయిగా పడుకోండి. పాదాల దగ్గర నుంచి రిలాక్స్ యువర్ ఫీట్, రిలాక్స్ యువర్ లెగ్స్, రిలాక్స్ యువర్ థైస్, రిలాక్స్ యువర్ back of your body, relax your stomach region, relax your chest region, relax your neck, head, relax your hands also. చక్కగా ప్రతి ఒక్క అవయవాన్ని మీరు రిలాక్సేషన్ చెందుతున్నట్టుగా భావించాలి. ఆ భావిస్తున్నప్పుడు మీ మానసికోల్లాసం పెరుగుతుంది. అదే సమయంలో మీ పొట్ట దగ్గర జరిగే చిన్న చిన్న కదలికల్ని గమనించండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ బాడీని మీరు చక్కగా మెడిటేట్ చేసుకోండి. హాయిగా ఉంది, హాయిగా ఉంది, హాయిగా. అమ్మ ఒడిలో ఉన్నంత ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. మీ శరీరంలోని ప్రతి ఒక్క అవయవంతో మీరు మాట్లాడండి. ఇప్పుడు శవాసనంలోంచి బయటకు వచ్చే క్రమంలో ఎడమ చేతిని వెనక్కి చాచి కుడికాలను మడతపెట్టి ఎడమ పక్కకి తిరగండి. ఇది మనం ఫ్రంట్ క్యామ్లో తీస్తున్నాం కనుక మీకు రివర్స్ కనబడుతుంది. ఎడమ చేతిని చాచాలి, కుడికాలను మడతపెట్టి చక్కగా పడుకోండి. ఈ ఆసనంలో కూడా ఇలా భంగిమలో కూడా చక్కగా మీకు రిలాక్సేషన్ ఇస్తుంది. అలాగే కుడి చేతి సహాయంతో చక్కగా ఎడమ చేతిని దగ్గరికి తీసుకుంటూ లేచి కూర్చుంటారు. ఇది విధానం. ఈ విధానంలో ఎప్పుడు కూడాను ఎడమ చేతిని చాచి కుడి కాలును మడతపెట్టి ఎడమ పక్కకి తిరిగి లేచి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీరు కళ్ళు మాత్రం విప్పకూడదు. ఓంకారం 3 సార్లు చేసుకొని 2 అరచేతులని రుద్దుకొని కంటి భాగం మీద ఎక్కడైతే నొప్పులు ఉంటే ఆ నొప్పుల మీద పెట్టుకొని నెమ్మదిగా మీ అరచేతులను చూసుకుంటూ కళ్ళు తెరవాలి. చక్కగా 2 అరచేతులని ఉష్ణం జనించేటట్టు రాపిడి చేయండి. చక్కగా ఎక్కడెక్కడైతే భాగాలు అద్దుకోండి. చక్కగా చూసి చేయండి. ఈ క్రమాన్ని మనం ఒకసారి రెండోసారి పరిశీలిద్దాం. చక్కగా వెలికిలా పడుకోవడం. ఒక్కసారి మనకి హఠయోగ ప్రదీపికలో ఉన్నది చదువుకుందాం. ఉత్తానం శవవద్ధోమం శయనం తచ్చావాసనం
శవాసనం శ్రాంతిహరం చిత్త విశ్రాంతికారకం. నేలపైన మృతకలేబరం వలె పడుకోవడమే శవాసనం. శవాసనం అలసటను తగ్గించి విశ్రాంతినిస్తుందని భావం. అధికమైన అలసట చేత జీర్ణశక్తికి భంగం కలుగుతుందని తెలుసుకున్నాం. అటువంటి అలసటను దూరం చేసి నాడీ మండలానికి విశ్రాంతినిచ్చేదే శవాసనం. ఈ శవాసనం వలన మన శరీరమే కాదు, మానసికంగా కూడా మనం చాలా రిలాక్సేషన్ పొందుతామండి. ఇందులో మనం నిద్రపోకూడదు. ఒక్కొక్క కండరం రిలాక్సేషన్ పొందుతున్నట్టుగా భావించాలి. అలాగే ఎవరికైనా మెడ నొప్పి ఉన్నవాళ్ళు కొంచెం చిన్నని ఒత్తుకెళ్ళేటట్టు తువ్వాలని చిన్నది మడత పెట్టి మెడ కింద పెట్టుకోవాలి. చూడండి, ఇంకొకసారి ఎడం చేయిని వెనక చాచి కుడికాలను మడత పెట్టి ఎడం పక్కకి తిరుగుతాం. కుడి చేతి సహాయంతో లేచి కూర్చుంటాం. ఆ లేచి కూర్చునే తర్వాత మనం ఓంకారం 3 సార్లు చెప్పుకొని చక్కగా బయటికి రావడం జరుగుతుంది. చూడండి. ఓం ఓం ఓం. చక్కగా ఓంకారం 3 సార్లు చెప్పించాక 2 అరచేతుల్ని రుద్దుకొని ఉష్ణం జరించాక కంటి నరాల మీద, కంటి కనుపాపుల మీద, అలాగే మీకు ఎక్కడెక్కడైనా పెయిన్స్ ఉంటే చక్కగా ఏ ఆసనం తర్వాత అయినా కూడా ఇది వేయచ్చండి. శవాసనంలో బయటికి వచ్చే క్రమమే ముఖ్యమైనదండి. శవాసనం ఒక 30 నిమిషాల పాటు వేయొచ్చండి. నెక్స్ట్ వీడియోలో మనం 30 మినిట్స్ శవాసనం మొత్తం కమాండ్స్ తోటి మనం వీడియో చేసుకుందాం.